తిరుమల గోశాల విషయంలో కూటమి వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ నారాయణ. తిరుమలపై రాజకీయం చేయొద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేవుడిపై నమ్మకం లేకపోయినా తాము గౌరవిస్తూ ఉంటే దేవుణ్ణి నమ్మే నేతలే రాజకీయం చేస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా తిరుమల శ్రీవారి ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు. ఇకనైనా తిరుమలపై రాజకీయాలు ఆపాలన్నారు సిపిఐ నారాయణ. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీలకి అందరికీ జరిగింది జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయింది. వైసీపీ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలియదు. పాపం ఆయన రాయిలాకుండా నాకేం తెలుస్తుంది పాపం. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుని ఆ దేవస్థానాన్ని గబ్బట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేయబాకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి.